హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 ఎకనామీలో భాగంగా ఇండియన్ ఎకనామీ చూస్తున్నాం. ఈ ఇండియన్ ఎకనామీలో మనము 4 చాప్టర్లు కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ 5వ చాప్టర్ అయిన మనకి అగ్రికల్చర్ సెక్టార్, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ చూస్తున్నాం. ఈ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మనము హరిత విప్లవం గురించి, అదేవిధంగా ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. అదేవిధంగా నేషనల్ అగ్రికల్చర్ పాలసీస్ 1993 అండ్ 2000 సంబంధించి క్లాస్ కూడా అయిపోయింది. అదేవిధంగా రకరకాల రివల్యూషన్స్ కూడా చూసినాం మనం. గ్రీన్ రెవల్యూషన్ అని, వైట్ రెవల్యూషన్ అని, బ్లూ రెవల్యూషన్ అని, రెడ్ రెవల్యూషన్ అని చెప్పేసి ఇలాంటి క్లాసులు అయితే మనం చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము అగ్రికల్చర్ సంబంధించిన, ఇండియన్ అగ్రికల్చర్ సంబంధించిన భూ కమతాలు, అదేవిధంగా వ్యవసాయ కమతాలు అని చెప్పేసి చూస్తాం. భూ కమతాలు లేదా వ్యవసాయ కమతాలు, దీన్నే వ్యవసాయ కమతాలు అని చెప్పేసి అంటాం. మరి కమతం అంటే ఏంటి? కమతం అంటే ఒక రైతు సేద్యం చేసే విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని మనము భూకమతం అని చెప్పేసి అంటాం. సపోజ్ ఒక రైతు ఇది ఒక ఎకర్ అని చెప్పేసి అనుకుందాం. ఈ ఎకర్లో ఆయన సేద్యం మొత్తం చేస్తున్నాడు. ఓకే, సేద్యం చేస్తున్నాడు కాబట్టి దీన్ని ఒక కమతంగా తీసుకుంటాం. ఇదే రైతు మనకి ఇంకొక ఎకరం ఇక్కడ ఉంది, దీన్ని కూడా మొత్తం చేస్తున్నాడు. ఇదొక ఎకరం, ఇదొక ఎకరం, ఇదొక కమతం అవుతుంది. అతనికి ఉన్నది 2 ఎకరాల ల్యాండు, ఎకరం ఒకటి, కానీ కమతాల సంఖ్య ఎంత అంటే 2. ఓకే, 2 ఎకరాల ల్యాండ్లో మొత్తం కమతాల సంఖ్య 2 ఉన్నాయి. అట్లా ఒక ప్లేస్ను, విస్తీర్ణాన్ని, మనం రైతు సేద్యం చేసే ఒక విస్తీర్ణాన్ని మనం కమతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, కమతాలు అంటే ఏం లేదు, ఒక సేద్యం చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో, విస్తీర్ణం ఏదైతే ఉంటుందో దాన్ని కమతాలు అని చెప్పేసి చెప్పుకుంటాం. దీన్నే భూకమతం అని, వ్యవసాయ కమతం అని, అదే నిర్వహణాత్మక కమతం అని చెప్పేసి రకరకాల పేర్లు మనం చూడవచ్చు. దీన్నే అగ్రికల్చర్ హోల్డింగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పవచ్చు, అగ్రికల్చర్ హోల్డింగ్స్. అయితే మనకి ఈ కమతాలు పరిమాణాన్ని బట్టి, ఆ కమతాల విస్తీర్ణం ఉంటుంది కదా, ఆ పరిమాణాన్ని బట్టి మనము 5 రకాలుగా విభజించుకోవచ్చు. కమతాలు 5 రకాలు. ఒకటి మనకు ఉపాంత కమతం అని, రెండోది చిన్న కమతం అని, ఓకే, ఇంకోటి దిగువ మధ్య తరహా కమతం అని చెప్పేసి, నాలుగోది మధ్య తరహా కమతం అని చెప్పేసి, ఐదోది పెద్ద కమతం అని చెప్పేసి. మరి కమతాల సంఖ్యను మనం దాని యొక్క విస్తీర్ణాన్ని బట్టి, ఆ కమతం ఉండే ఒక పరిమాణాన్ని బట్టి చెప్పుకున్నాం కదా. మరి పరిమాణం ఎంత ఉంటుంది? ఈ ఉపాంత కమతం అనేది 1 హెక్టారు లోపు గుర్తుపెట్టుకోవాలి. 1 హెక్టారు లోపు, హెక్టార్ వరకు కాదు, హెక్టారు లోపు ఉన్నది మనకి ఉపాంత కమతం. చిన్న కమతం వచ్చేసి 1 హెక్టారు నుంచి 2 హెక్టార్ల వరకు, దీన్ని చిన్న కమతం అంటాం. అదేవిధంగా దిగువ మధ్య తరహది 2 హెక్టార్ల నుంచి 4 హెక్టార్ల వరకు. ఓకే, మనకి ఇక్కడ 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మనకు 2.5 ఎకర్స్ అని చెప్పేసి మాట్లాడతాం, తెలుసు మనందరికీ. ఓకే, 2.5 ఎకరాలు అయితే 1 హెక్టార్ అని చెప్పేసి మాట్లాడతాం. అట్లా 1 హెక్టార్ లోపు అయితే ఉపాంత కమతం, 1 నుంచి 2 హెక్టార్లు అయితే చిన్న కమతం, దిగువ మధ్య తరహా కమతం అయితే 2 హెక్టార్ల నుంచి 4 హెక్టార్ల వరకు. అదేవిధంగా ఈ మధ్య తరహా కమతం అయితే 4 హెక్టార్ల నుంచి 10 హెక్టార్ల వరకు. మరి పెద్ద తరహా కమతం అయితే 10 హెక్టార్ల కంటే ఎక్కువ. ఓకే, ఇది మనము ఈ పరిమాణాన్ని బట్టి విభజించుకున్నాం. ఈ విధంగా కమతాలు అనేవి ఉంటాయి. మరి ఈ ఉపాంత కమతం ఏదైతే ఉందో 2.5 ఎకరాలు లేదా 1 హెక్టారు, వీటిని సాగు చేసే రైతులను ఏమంటారంటే ఉపాంత రైతులు అని చెప్పేసి అంటారు. ఉపాంత రైతులు లేదా సన్నకారు రైతులు అని చెప్పేసి. ఓకే, ఉపాంత రైతులు లేదా సన్నకారు రైతులు అని చెప్పేసి అంటాం. ఈ చిన్న కమతాలను సేద్యం చేసేవాళ్ళు, అంటే ఎవరికైతే 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ల వరకు భూ విస్తీర్ణం ఉంటుందో వాళ్ళని మనం ఏమంటామంటే చిన్నకారు రైతులు అని చెప్పేసి అంటాం. సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ఉంటాం కదా, అట్లా ఉపాంత రైతులు లేదా సన్నకారు రైతులు, వీళ్ళనే చిన్నకారు రైతులు అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, చిన్నకారు రైతులు సేద్యం చేసే భూ విస్తీర్ణం ఎంత అని చెప్పేసి అంటే 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ల వరకు ఉంటుందని చెప్పేసి మనం చెప్పాలి. రైట్, అదేవిధంగా ఈ ఉపాంత కమతం ఉంది కదా, దీని యొక్క గరిష్ట హద్దు
ఈ ఉపాంత కమతం యొక్క గరిష్ట హద్దు అంటే మనం ఏమన్నా ఇక్కడ 1 హెక్టార్ లోపు. ఓకే, 1 హెక్టార్ లోపు అంటే హద్దు ఎంత మరి 1 హెక్టారే. అర్థమైంది నేను చెప్పింది. మనం ఏమనుకున్నాం 1 హెక్టార్ లోపు ఉంటేనే ఉపాంత కమతం. 1 హెక్టారు ఉన్నది అంటే అది గరిష్ట హద్దుగా అక్కడి వరకే. ఓకే, దాన్ని మించింది మళ్ళీ తర్వాత చిన్న కమతం అవుతుంది. అట్లా ఉపాంత కమతాలు సిద్ధి చేసే రైతులు మనం ఉపాంత రైతులు అన్నాం. మరి ఈ చిన్న కమతం యొక్క కనిష్ట సరిహద్దు ఎంత అంటే 1 హెక్టారు, గరిష్ట సరిహద్దు ఎంత అంటే 2 హెక్టార్లు. ఓకే, మధ్య తరహా యొక్క కనిష్ట సరిహద్దు ఎంత అంటే 2 హెక్టార్లు, గరిష్ట సరిహద్దు ఎంత అంటే 4 హెక్టార్లు. అట్లా మధ్య తరహా కనిష్టమేమో 4, గరిష్టమేమో 10. ఈ పెద్ద తరహా యొక్క కనిష్టం మనకు 10 ఉంటుంది, గరిష్టం మనకు దానిపైన ఉంటుంది. అయితే వీటిని ఉపాంత రైతులు అని చెప్పేసి అన్నాం, లేదా సన్నకారు రైతులు అన్నాం, చిన్నకారు రైతులు అన్నాం. ఇవి మనకి పెద్దవి అవుతాయి కదా, అట్లా మనకు పెద్ద రైతులు అని చెప్పేసి పిలుచుకుంటాం. ఓకే, ఈ దిగువ మధ్య కావచ్చు, మధ్య తరహా కావచ్చు, పెద్ద కమతాలు కావచ్చు, సేద్యం చేసే వాళ్ళని పెద్ద రైతులు అని చెప్పేసి చెప్తాం. ఓకే, మనకి ఈ పెద్ద రైతుల యొక్క కనిష్ట హద్దు అంటే మనం చెప్పేసి మనకి 10 హెక్టార్లు వస్తుంది. ఓకే, అదేవిధంగా మనకి కమతాల విషయం చూస్తే మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కమతాల యొక్క అంచనాలు అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఈ శాఖ వాళ్ళు మనకి అంచనాలు అయితే వేయడం జరుగుతుంది. ఓకే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పేసి మాట్లాడతాం. అయితే ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కమతాలను మనకి ఎప్పటి నుంచి అంటే 1970 నుంచి 71 నుండి మనకి కమతాల అంచనాలు అనేటివి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం చేసుకుంటాం. 5 ఇయర్స్కి ఒకసారి అంచనా అయితే వేస్తుంది. ఎవరు అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు అంచనా అయితే వేస్తారు. అయితే అట్లా మనం చూస్తే రీసెంట్ మనకి అప్డేట్ ఎప్పుడు అంటే 2015. ఓకే, 15-16 సంబంధించిన మనం లేటెస్ట్ డేటా చూస్తాం. దాని తర్వాత మనకి కమతాల అంచనా అనేది జరగలేదు. సో దానికి ముందుది ఒకటి మనం అప్రాక్స్గా ఒక 2010కి సంబంధించి చూస్తాం. అంటే అంతకుముందు 10లో జరిగింది, దాని తర్వాత 15-16లో జరిగింది. అది మాత్రం మనం చూస్తాం. కొత్త అంచనాలు మనకి అది ఎన్నోది అంటే ఇది 10వది. 2015-16కు సంబంధించి 10వ సెన్సెస్, కమతాల సెన్సెస్ లేదా మనకి హోల్డింగ్ సెన్సెస్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఓకే, ఈ 2015 సంబంధించి 10వ సెన్సెస్. అందులో భాగంగా మనం చూస్తే ఈ 2015-16 అంచనా ప్రకారం మనకి భారత్లో వచ్చేసి కమతాల సంఖ్య 2015-16కు సంబంధించి భారత్లో వచ్చేసి కమతాల సంఖ్య చూస్తే 145 మిలియన్లు అని చెప్పేసి ఉంటుంది. 145 మిలియన్లు, 145.72 మిలియన్లు అని చెప్పేసి కమతాల సంఖ్య ఇది. అదేవిధంగా కమతాల విస్తీర్ణం చూస్తే 157 మిలియన్ హెక్టార్లు. ఇదేమో కమతాల సంఖ్య 145 మిలియన్లు, భారతదేశానికి సంబంధించిన కమతాల విస్తీర్ణం చూస్తే ఇప్పుడు కమతాల సంఖ్య అన్నప్పుడు 145 అన్నాం కదా, ఇక్కడ ఒక కమతం ఉంటుంది, ఇక్కడ ఒక కమతం, ఇక్కడ ఒక కమతం, అట్లా చూస్తే 145 మిలియన్లు ఉన్నాయి. ఇవన్నిటి విస్తీర్ణం ఎంత ఉంటుంది అంటే 157 మిలియన్ హెక్టార్లు అనేది మనకి ఉండడం జరుగుతుంది. రైట్, ఇది 15-16కు సంబంధించి. అట్లా మనము 2010కి సంబంధించి చూస్తే ఇది మనకు 2010లో ఈ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య అనేది మనకు కాస్త తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే రాను కమతాల సంఖ్య అనేది పెరుగుతుంది. తర్వాత డిస్కస్ చేస్తాం ఎందుకు పెరుగుతుంది అనేది. రైట్, ఇది మనకి 145 అనుకున్నాం కదా, ఇది 138 మిలియన్లు అని చెప్పేసి మనకు ఉంటుంది. ఇది 2010కి సంబంధించి 10 and 11. ఇదేమో మనకి కమతాల విస్తీర్ణం వచ్చేసి ఏమైందంటే తగ్గుతుంది. కమతాల సంఖ్యనేమో పెరుగుతూ ఉంటుంది, కమతాల విస్తీర్ణం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకు మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది 159 మిలియన్ హెక్టార్లు ఉన్నది 157 మిలియన్ హెక్టార్లకు తగ్గిపోతుంది విస్తీర్ణం అనేది. ఇది ఎప్పటి డేటా అంటే 2010-11కు సంబంధించి. ఎందుకంటే మనం చూసుకోవాలి పెరుగుదేది ఏది, తగ్గేది ఏది, అంతకుముందు ఎట్లా ఉంది, ఒక అంచనా అయితే ఉండాలి మనకి. రైట్, అట్లా చూసుకుంటే మరి దీన్ని చూస్తే కమతాల సంఖ్యను చూస్తే మనకి కమతాల సంఖ్యకు డిఫరెంట్ ఎంత అంటే 5.3% అనేది మనకి
తగ్గడం జరిగింది. ఓకే, తగ్గడం అంటున్నా, పెరగడం జరిగింది. పెరిగింది కదా, పెరిగింది. 5.3% అనేది కమతాల సంఖ్య పెరిగింది. ఇక్కడ చూస్తే 1.53% అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి 159 మిలియన్ హెక్టార్ల నుంచి 157. ఓకే, తగ్గింది. ఇక్కడ తగ్గేది ఏదో పెరిగేదో మనకు ఐడియా ఉండాలి. విస్తీర్ణం అయితే తగ్గుతూ ఉంటుంది, మనకి సంఖ్య అయితే పెరుగుతూ ఉంటుంది. ఇది అట్లా మనము ఈ 2015-16కు సంబంధించి మరి కమతాల సంఖ్యలో, ఓకే, సంఖ్యలో భాగంగా మనకి ఏ స్టేట్స్లో మనకి అధికంగా ఉంది, కమతాల సంఖ్యలో ఏ స్టేట్స్ మనకు అధికంగా ఉండడం జరిగిందని చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి యూపీ ఉంటుంది, తెలుసు, ఎందుకంటే పెద్ద రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఉంటాయి అక్కడ. రెండోది బీహార్, మూడోది మహారాష్ట్ర, నాలుగోది మనకి మధ్యప్రదేశ్, ఓకే, ఐదోది కర్ణాటక. ఓకే, ఇట్లా మనకి కమతాల సంఖ్య అనేది మనకి ఈ విధంగా ఉండడం జరిగింది. టాప్ 5లో యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక. అదేవిధంగా విస్తీర్ణంలో చూస్తే చూడండి, విస్తీర్ణంకి సంఖ్యకి సంబంధం లేదు ఇక్కడ. విస్తీర్ణంలో చూస్తే కనుక మనకు ఫస్ట్ రాజస్థాన్ వస్తుంది. అంటే రాజస్థాన్లో విస్తీర్ణం పరంగా ఎక్కువ ఉంటుంది. అట్లా నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మనకి యూపీ, తర్వాత మనకి ఏపీ వచ్చేసి 7th ప్లేస్ ఉంటుంది. ఓకే, 7th ప్లేస్లో ఏపీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రాజస్థాన్ ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది, తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత యూపీ ఉంది. ఇదేంది విస్తీర్ణంలో మీకు ఫస్ట్ రాజస్థాన్, తర్వాత ఎంహెచ్, తర్వాత ఎంపీ, తర్వాత యూపీ, తర్వాత ఏపీ. ఒక నిమిషం. రైట్, ఇవి మనకి 2015-16కు సంబంధించిన సంఖ్యపరంగా చూస్తేనేమో యూపీ, బీహార్, ఎంహెచ్, ఎంపీ, కర్ణాటక. అదేవిధంగా విస్తీర్ణ పరంగా చూసుకుంటే మనం ఫస్ట్ రాజస్థాన్ ఉంటుంది, తర్వాత ఎంహెచ్, ఎంపీ, తర్వాత యూపీ, తర్వాత 7th ప్లేస్లో ఏపీ అనేది ఉండడం జరిగింది. ఇవి మనకు విస్తీర్ణము సంఖ్యపరంగా రాష్ట్రాలు. మరి విస్తీర్ణం మనకి సంఖ్యలో కనుక చూస్తే మనకి తక్కువలో ఏమున్నాయి, తక్కువలో అంటే ఫస్ట్ గోవా వస్తుంది. ఓకే, చిన్న రాష్ట్రం కాబట్టి. మరి ఇక్కడ కూడా మనకి తక్కువలో గోవానే ఉంటుంది. ఓకే, అంటే విస్తీర్ణంలో గోవానే, అదేవిధంగా సంఖ్యలో కూడా గోవానే చివరి ప్లేస్లో తక్కువలో. ఇక్కడ మనకి 2nd ప్లేస్లో సిక్కిం ఉంటుంది. ఇక్కడ మనకి 2nd ప్లేస్లో మనకి ఒక డేటా మనకు ఉంది, గోవా. రైట్, ఇవి మనకి ఎక్కువ ఏవి ఉన్నాయి కమతాల సంఖ్యలో, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, తక్కువ ఏ రాష్ట్రాలు ఉన్నాయి, విస్తీర్ణంలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి, విస్తీర్ణంలో తక్కువ ఏ రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే ఈ 145 మిలియన్ల అని చెప్పే సంఖ్య ఉంది కదా, ఆ సంఖ్యలో చూస్తే మరి ఎవరెవరు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరూ ఎట్లా సేద్యం చేస్తున్నారని చెప్పేసి చూడాలి మనం. రైట్, ఇది మనకు స్టేట్స్ చూసినాం. ఇప్పుడు దీంట్లో చూస్తే కనుక ఈ 145 మిలియన్ సంఖ్యలో చూస్తే కనుక మనకు జనరల్గా పురుషులు, దీంట్లో భాగంగా పురుషులు 125 మిలియన్ల సంఖ్యలో మనకి చేస్తున్నారు, సేద్యం చేస్తున్నారు. స్త్రీలు వచ్చేసి మనకి 13 మిలియన్లు. ఓకే, సారీ 13 కాదు 20. ఇది 13 అనేది మనకు తెలంగాణకు సంబంధించి. ఓకే, స్త్రీలు అనేది 20 మిలియన్లు. 125 మిలియన్లు ఏమో పురుషులు, దాదాపు 85%, మిగతాది 15% వస్తుంది. ఓకే, అంటే అప్రాక్స్ పాయింట్లలో ఉంటుంది కాబట్టి అప్రాక్స్ ఇది 15 గుర్తుపెట్టుకోవాలి, ఇది 85 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పురుషులే కదా చేసేది వ్యవసాయం కాబట్టి. మహిళలు ఉంటారు భాగంగా, ఏంటంటే సహాయం అందిస్తారు మెయిన్గా పురుషులే. 125 మిలియన్లు అనేది పురుషులు, మనకి 85% ఉంటుంది. స్త్రీలు మనకు వచ్చేసి 20 మిలియన్లు, 15% వరకు అరౌండ్గా ఉంటారు. అట్లా మనకి ఈ భారత్ మొత్తం కమతాల్లో భాగంగా అంటే 145 మిలియన్లు ఉన్నాయి కదా 15-16కు సంబంధించి. దాంట్లో ఎస్సీలు ఎంత పర్సెంటేజ్ అంటే 11%, ఎస్టీలు ఎంత అంటే 8%. ఓకే, మరియు సంస్థల నిర్వహణలో, ఈ సంస్థల నిర్వహణలో అంటే మనకి వివిధ రకాల సంస్థలు మనకి ఉంటే 0.18 అని చెప్పేసి. అదేవిధంగా ఇతరులు అంటే ఇక మిగతా వాళ్ళందరూ ఇతరులు కనుక చూసుకుంటే 79%,
9% అనేది ఉండడం జరిగింది. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతరులు అనేది కామన్ ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ మెయిన్గా. ఎస్సీలో వచ్చేసి 11%, ఎస్టీ వచ్చేసి 8%. ఈ పర్సెంట్ పరంగా చూసుకుంటే మరి వీళ్ళ యొక్క సంఖ్య ఎంత, శాతం పరంగా చూసుకుంటే 11% ఉన్నది. మరి ఎన్ని మిలియన్లు అని చూసుకుంటే 17.35 మిలియన్. 17 పాయింట్ అని చెప్పేసి గుర్తుంటే సరిపోద్ది మనకి, రైట్. 17 పాయింట్. ఓకే, మరి మిలియన్లు అన్నాం కదా, సంఖ్య ఎంత? సంఖ్య చూసుకుంటే మళ్ళీ 11 మిలియన్ హెక్టార్లు. ఓకే, సారీ, ఇది మనకు సంఖ్య వస్తుంది. ఇది 17 మిలియన్లు అనేది సంఖ్య వస్తుంది. ఇక్కడ మనకి హెక్టార్లు అంటే ఎంత విస్తీర్ణం చూసుకుంటే మనకి 11 మిలియన్ హెక్టార్లు. కన్ఫ్యూజ్ కావద్దు. ఎస్సీకి సంబంధించి 11% సేద్యం చేస్తున్నారు. ఎంత సంఖ్యలో అంటే 17 మిలియన్ల సంఖ్యలు కమతాలు, 17 మిలియన్ల కమతాలు. మరి ఎంత విస్తీర్ణం అంటే 11 మిలియన్ల హెక్టార్లు, అదొకటి. ఎస్టీకి సంబంధించి మనకి 8% అన్నాం కదా, ఇక్కడ మనకి 12 మిలియన్ల కమతాలు ఉంటాయి. అదేవిధంగా మనకి 17 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్సీకి సంబంధించింది అయితేనేమో పర్సంటేజ్లో ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఎస్టీలది ఎక్కువ ఉంటుంది. చూడండి, జస్ట్ 11 మిలియన్ హెక్టార్లే ఎస్సీలు ఉన్నారు, 17 మిలియన్ హెక్టార్లు మాత్రం ఎస్టీలు ఉన్నారు. అంటే విస్తీర్ణం పరంగా ఎస్టీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 11% అనేది మనకి ఎస్సీలు ఉండడం జరిగింది. మళ్ళీ సంఖ్యలో చూడండి, సంఖ్యలో వీళ్ళది ఎక్కువ ఉంది, చూడండి వీళ్ళది తక్కువ ఉంది. అంటే ఎస్సీలది సంఖ్యలో ఎక్కువ ఉంది, కానీ విస్తీర్ణంలో మాత్రం ఎస్టీలది ఎక్కువ ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇవి మనకి పురుషులు, స్త్రీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంస్థ, ఇతరులు, ఇది ఒకటి ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇంకా చూస్తే మనకి ఈ ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, దిగుమతి కమతాలు, ఇవి ఏ పర్సంటేజ్లో ఉన్నాయి అవి కూడా చూడాలి. అంటే మనం మాట్లాడుకునే రకాలు మాట్లాడుకున్నాం కదా, కాబట్టి అవి కూడా ఏ ఆర్డర్లో ఉన్నాయి, అంటే ఇవి ఎక్కువ ఉన్నాయి ఇవి తక్కువ ఉన్నాయి, మనకైతే ఖచ్చితంగా ఐడియా ఉండాలి, రైట్. కమతాలు చాలా ఈజీ. మనం ఏంటంటే ఏవి ఎట్లా ఉన్నాయో మనకు ఒక ఐడియా అయితే ఉండాలి దాన్ని గుర్తుపట్టడానికి, రైట్. ఈ 145 మిలియన్లో భాగంగా, ఈ 145 మిలియన్లో భాగంగా కంప్లీట్గా చూడాలంటే 145.72 మిలియన్ అని చెప్పేసి ఉంటుంది మనకు సంఖ్య. అందులో భాగంగా చూస్తే ఫస్ట్ది ఉపాంత కమతాలు మనకి 68% ఉంటుందండి. 68%. నేను అరౌండ్గా చెప్తున్న పాయింట్లలో ఇంకా చాలా ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే అక్కడ గుర్తుపట్టడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మరి 68.12, 68.23 అట్లా ఏమి ఇయ్యరు. ఇదైతే ఒక ఓవరాల్గా ఐడియా ఉండాలి. 68% మనకి ఉపాంత కమతాలే ఉంటాయి. మరి చిన్న కమతాలు, ఈ చిన్న కమతాలు మనకు వచ్చేసి ఇది 68 అంటే మనకి 17 పాయింట్ ఉండడం జరుగుతుంది చిన్న కమతాలు. అదేవిధంగా దిగువ మధ్య తరహా కమతాలు వచ్చేసి మనకి 9% ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మధ్య తరహా అయితే 3% ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద కమతాలు అయితే మనకు 0.57. ఇవి మనకు విస్తీర్ణం శాతంలో ఏవి ఎక్కువ శాతంలో ఉన్నాయంటే ఉపాంత కమతాలు. 68% అవే, 70% అవే. అంటే మన ఉపాంత కమతాలు ఏమని చెప్పుకున్నాము, 1 హెక్టార్ వరకు, అంటే దాదాపు 2.5 ఎకర్స్ వాళ్ళే రైతులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 70%, 68% అంటే 2.5 ఎకరాల భూమి గల రైతులే ఎక్కువ ఉన్నారు మన భారతదేశంలో. ఎంత ఎక్కువ ఉన్నారంటే దాదాపు 70% దాకా ఉన్నారు, అంటే 68% వాళ్ళే. ఇది శాతం. మరి వీటిని సంఖ్య అవసరం అంటే ఒక చిన్న ఐడియా పెట్టుకోవాలి, ఎందుకంటే 68% అన్నట్టు మనం అప్రాక్స్ ఇవి తెలిస్తే మనం చేసుకోవచ్చు దాదాపు. ఓకే, 99 మిలియన్లు అని చెప్పేసి ఇది ఒక సంఖ్య. మరి విస్తీర్ణం పరంగా చూసుకుంటే దాదాపు 37 మిలియన్ హెక్టార్లు అని చెప్పేసి ఉంది, 37 మిలియన్ హెక్టార్లు. మరి ఈ డేటా అవసరం లేదు, ఇది అయితే ఖచ్చితంగా ఉండాలి, ఇది ఖచ్చితంగా మనం ఐడియా ఉండాలి, ఎందుకంటే ఏది ఎంత శాతంలో ఉందని చెప్పేసి. ఓకే, 17% కనుక చూసుకుంటే చిన్న కమతాలు కదా 17%. మరి వీటి సంఖ్య ఏంటంటే 25 మిలియన్లు. ఓకే, వీటి విస్తీర్ణం కనుక చూస్తే మనకి 36 మిలియన్ హెక్టార్లు. ఓకే, ఇవి చిన్నవి. అదేవిధంగా 9% అని చెప్పేసి మనం దిగుమతి తరహా గురించి మాట్లాడినాం. ఈ 9%లో భాగంగా మనకు వీటి సంఖ్య ఏంటంటే 13 మిలియన్లు. మరి వీటి విస్తీర్ణం ఏంటంటే 37 మిలియన్ హెక్టార్లు.
ఓకే, అట్లా ఇక్కడ సంఖ్యలో ఉంది, కాకపోతే విస్తీర్ణంలో మళ్ళీ అంతే వస్తుంది. ఓకే, ఇవి 3%, 5% అని చెప్పేసి ఇవి చూసినాం. ఇది మనకు ఉపాంత, చిన్న, దిగువ, మధ్యతర, పెద్ద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి జనరల్గా చూసుకుంటే ఇది మనకు 2015-16 కదా. మరి ఇది ఒకసారి ఈ 2000 ఇక్కడ చూద్దాం, 2010 అండ్ ఇటు సైడ్ రాస్తాను, 2010 అండ్ 11 చూస్తే ఈ ఉపాంత ఎంత ఉంటుందంటే 64 ఉంటుంది. అంటే పెరిగింది, ఉపాంత కమతాలు పెరిగినాయి. సారీ 64 కాదు, 67% ఉన్నాయి, 68 అవుతాయి. ఇక్కడ చిన్న కమతాలు 17% ఉన్నాయి కదా. ఆ 17% దాదాపు అట్లనే ఉంటుంది, కాకపోతే ఏంటంటే పాయింట్లలో ఉంటుంది. అక్కడ 69 వస్తుంది, ఇక్కడ డైరెక్ట్ 9 వస్తుంది. ఇది 9.4 అంటే మనకి ఇది 10 ఉంటుంది. ఓకే, మనం ఏం చూస్తున్నాం, పర్సంటేజ్ అన్నప్పుడు దాదాపు అన్నీ కొన్ని తగ్గుతూ ఉంటాయి, కొన్ని పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఇది పెరిగింది, ఇది కూడా పెరిగింది, ఇది తగ్గింది, అట్లా. మరి ఈ డిఫరెన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి. ఇది 3% అన్నాం కదా, దాదాపు ఇక్కడ 4% ఉంటుంది 2010-11లో. ఇది 0.57 అన్నాం కదా, 0.8 ఉంటుంది. ఓకే, ఇది 2010-11కి సంబంధించి డేటా. ఇవైతే మనకు ఐడియా ఉండాలి. 68%, 17%, 9%, 3%, 0.57%. ఇవి మనకు 145 మిలియన్ కమతాలలో భాగంగా ఉపాంత కమతాలు 68% అని, చిన్న కమతాలు 17% అని చెప్పేసి, దిగువ మధ్య తరహా అయితే 9% అని చెప్పేసి, మధ్య తరహా అయితే మనకి 3% అని చెప్పేసి, అదేవిధంగా పెద్ద కమతాలు అయితే మనకు 0.57% అని ఒక ఐడియా అయితే ఉండాలి. దాని తర్వాత మనం చూస్తాం. అయితే మొత్తం కమతాలలో చూస్తే ఇక్కడ చూసుకుంటే సంఖ్యలో కానీ విస్తీర్ణంలో కానీ చూడండి, సంఖ్యలో కానీ విస్తీర్ణంలో కానీ, అదేవిధంగా సంఖ్యలో కానీ విస్తీర్ణంలో కానీ శాతంలో కానీ ప్రతి ఇది కూడా ఉపాంతనే ఎక్కువ ఉంటుంది. ఉపాంత ఏంటంటే సంఖ్యలో, విస్తీర్ణంలో అంటే భారతదేశంలో, అదేవిధంగా సంఖ్య అయిపోయింది, విస్తీర్ణం అయిపోయింది, శాతంలో. ఈ మూడిట్లో కూడా ఏవి ఎక్కువ ఉన్నాయంటే ఉపాంత కమతాలు. ఎందుకంటే చిన్నగా సేద్యం చేసే రైతులే ఎక్కువ మంది ఉన్నారు. రైట్, ఇది మనకి 2015-16 సంబంధించిన డేటా. ఇంకా చూస్తే దీనికి సంబంధించి మనకి ఉపాంత కమతాల శాతం అయితే మనకి పెరుగుతుంది. ఉపాంత కమతాల శాతం అయితే పెరుగుతుంది, ఎందుకంటే ఈ 2010కు అండ్ 15 చూసుకుంటే శాతం పెరుగుతుంది ఉపాంత కమతాలు. అదేవిధంగా మిగిలిన కమతాలన్నింటినీ కూడా తగ్గుతూ ఉంటుంది. మనం చూసినాం 67 ఒకటి, 68 పెరిగితే మిగతా అన్ని దాదాపు తగ్గినాయి. అట్లా ఉపాంత కమతాల శాతం పెరిగింది, మిగతావన్నీ తగ్గింది అని చెప్పేసి 10కు 15కి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ ఎస్సీ ఎస్టీల పరంగా చూస్తే సంఖ్యాపరంగా, శాతం పరంగా మనకి ఎస్సీ కమతాలేమో ఎక్కువ ఉన్నాయి, ఎస్టీ కమతాలేమో విస్తీర్ణ పరంగా ఎక్కువ ఉన్నాయి. మనం ఆల్రెడీ చూసినాం. భారత్లో మరి సగటు కమత పరిమాణం అంటే ఇట్లా కంప్లీట్గా ఉంది కదా. యావరేజ్గా ఇవన్నిటి మనం యావరేజ్గా చూసుకుంటే సగటు పరిమాణం ఎంత ఉంటుంది, సగటు కమత పరిమాణం ఎంత ఉంటుంది అంటే మనకు ఈ 2015-16కు సంబంధించింది అయితే 1.08 అని చెప్పేసి మనం చూడవచ్చు. అంటే 1.08 హెక్టార్లు, అంటే దాదాపు ఇది 2.7 హెక్టార్లు అని చెప్పేసి పిలుస్తాం. మనకు ఒక హెక్టార్ అయితే ఎకరాలు 2.5 ఎకర్స్ కదా, అక్కడ 0.8 కొంచెం ఎక్కువ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక యావరేజ్గా తీసుకుంటే రైతులది ఒక ఎకరం కంటే కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. అంటే 1.08 హెక్టార్లుగా యావరేజ్ కమతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఉన్నది ఏంటంటే 1.15, ఇది 10కు సంబంధించి 11 సంబంధించి. ఓకే, అట్లా అంతకుముందు ఎక్కువ ఉంటుంది. మనకి 15కి వచ్చేసరికి 1.08 అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. అట్లా ఈ సగటు కమత పరిమాణం అనేది మనకు తెలంగాణలో ఎట్లా ఉందంటే ఎగ్జాక్ట్గా 1 హెక్టార్ ఉందండి, అంటే 2.5 ఎకర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టు. నెక్స్ట్ దీని తర్వాత మనం ఎగ్జాక్ట్గా తెలంగాణ భూకమతాల గురించి కూడా మాట్లాడతాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ రాష్ట్రాలు ఉంటాయి, అక్కడ జిల్లాలు ఉంటాయి. సేమ్ ఇక్కడ ఉపాంత, చిన్న, మధ్యతర అవన్నీ అక్కడ ఉంటాయి. ఓకే, కంపారిజన్లో చూస్తాం. ఓకే, టీఎస్కి సంబంధించి మరి ఏపీకి సంబంధించి అయితే కొంచెం 0.94 హెక్టార్లు అని చెప్పేసి ఉంది. అట్లా 0.9 అంటే 2.3 ఎకర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది యావరేజ్ కమతం.
ఇండియా యొక్క యావరేజ్ కమతం ఎంత అంటే 1.08. తెలంగాణ యావరేజ్ కమతం ఎంత అంటే ఎగ్జాక్ట్గా 1 హెక్టార్లు. ఇది హెక్టార్ పరంగా. అదేవిధంగా మనకి 2015 సంబంధించి భారత యొక్క అన్ని వర్గాలకు ఏ విధంగా ఉంది యావరేజ్, ఈ యావరేజ్ కమత సంగతం అనేది సగటు కమతం అనేది యావరేజ్గా అన్ని వర్గాలకు ఎట్లా ఉంది, ఇది టోటల్గా అయితే మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది రాష్ట్రాలకు సంబంధించి. ఇది మనకి టోటల్గా అయితే ఇది ఒకటి. మరి ఎస్సీకి సంబంధించి అయితే మనం 0.78 హెక్టార్స్ అని చెప్పి, ఓకే 0.78. ఎస్టీకి సంబంధించి అయితే చూడండి, ఎస్టీకి సంబంధించి ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ కమతం అనేది ఎక్కువ ఉంటుంది ఎస్టీది, ఏంటంటే 1.41 హెక్టార్లు. ఎస్టీ అయితే 0.78, ఎస్టీ అయితే 1.4 హెక్టార్స్. అంత ముందు ఉన్నది మనకు జస్ట్ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి ఇవి. ఓకే, ఇప్పుడు మనము అంటే ప్రపంచంలో ఎక్కువగా ఈ యావరేజ్ కమతం ఎక్కువ ఉన్న ఫస్ట్ కంట్రీ ఏదంటే మనకు ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా దాదాపు 1993 హెక్టార్లు అని చెప్పేసి 1993 హెక్టార్లు ఇది యావరేజ్ కమతం. మనదేమో 1.08 హెక్టార్లు అయితే ఆస్ట్రేలియాది 1993 హెక్టార్లు. దాని తర్వాత చూసుకుంటే యూఎస్ఏ ఉంది. యూఎస్ఏ చూసుకుంటే మనకి 186 హెక్టార్లు. అదేవిధంగా యూకే చూసుకుంటే 70 హెక్టార్లు. యూకే 70 హెక్టార్లు. అట్లా అంటే ఒక ఐడియా ఉండాలి. ఆస్ట్రేలియాది ఎక్కువ ఉంది, మనదైతే 1.08 యావరేజ్. తెలంగాణ చూసుకుంటే 1 హెక్టారు. ఇట్లా మనకి సగటు కమత పరిమాణంగా మరి అధికంగా గల రాష్ట్రాలు అంటే యావరేజ్ కమతాలు ఏవైతే ఉన్నాయో, యావరేజ్ హోల్డింగ్స్, ఈ సగటు పరంగా చూసుకుంటే ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి అట్లా చూసుకుంటే మనం అక్కడ సంఖ్యాపరంగా చూసినాం, ఫస్ట్ యూపీ ఉంది. ఓకే, మరి విస్తీర్ణం పరంగా చూసినాం రాజస్థాన్ ఉంది అంటే టాప్లో. ఓకే, రాజస్థాన్, ఎంపీ, ఇట్లా యూపీ, 7th ప్లేస్ ఏపీ అని చెప్పేసి మాట్లాడినాం కదా. ఇక్కడ మనకు యావరేజ్ హోల్డింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ నాగాల్యాండ్ ఉందండి. నాగాల్యాండ్లో ఎంత అంటే 5 ఎకర్స్ ఉంటాయి, 5 హెక్టార్స్. ఓకే, సెకండ్ వచ్చేసి మనకి పంజాబ్లో అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి 3.62 హెక్టార్లు. ఇది ఒక ఐడియా ఉండాలి. నాగాలాండ్, పంజాబ్. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ARP మనకి 2.73 హెక్టార్లు. ఫోర్త్ వచ్చేసి రాజస్థాన్. ఓకే, విస్తీర్ణం పరంగా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ 4th ప్లేస్లో ఉంది మనకి రాజస్థాన్ అనేది 2.73 అని చెప్పేసి. సారీ, ఆ ARP అనేది 3.73, ఇది 2.73. అదేవిధంగా మనకు నెక్స్ట్ హర్యానా అని చెప్పేసి 5th ప్లేస్లో ఉంటుంది. హర్యానా ఇవేంటిది, మన భారతదేశానికి సంబంధించిన సగటు కమతాలు ఏవైతే ఉంటాయో 1.08 ఓవర్గా తీసుకుంటే అందులో మళ్ళీ టాప్ స్టేట్స్ ఏవి ఉన్నాయంటే మనకి నాగాలాండ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా. ఇవి యావరేజ్ కమతాల్లో అధిక సంఖ్యలో టాప్లో ఉన్నాయి స్టేట్స్. మరి తక్కువలో అంటే మనకి కేరళ ఒకటి. కేరళలో ఎంత ఉంది తెలుసా, 0.18. ఓకే, అంటే మనకంటే తక్కువ, అంటే మనం మిడిల్లో ఉంటాం. ఓకే, బీహార్, తర్వాత జమ్మూ కాశ్మీర్. ఇవి మనకి యావరేజ్ హోల్డింగ్లో భాగంగా 3 ప్లేసెస్, ఎక్కువ అండ్ తక్కువ. ఓకే, ఇవి మనకు ఈ భూ కమతాలు లేదా వ్యవసాయ కమతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. ఇప్పుడు మనం చూస్తాం మరి ఈ సగటు కమతం అనేది మనకి రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఓకే, దానికి రీజన్స్ ఏంటి మనం ఫస్ట్ మాట్లాడదామని దీని గురించి. ఈ రోజు రోజుకి సగటు కమతం పరిమాణం తగ్గడానికి రీజన్స్ ఏంటంటే మనకు జనరల్గా కమతాల విఘటన అనేది జరుగుతుంది. కమతాల విఘటన తగ్గడానికి రీజన్స్ కదా, కమతాల విఘటన. ఈ కమతాల విఘటన అనేది మనకి ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హోల్డింగ్ అని చెప్పేసి అంటాం. కమతాల విఘటన అంటే ఏం లేదు, ఈ సంవత్సరం మనకు 1 ఎకరం లేదా ఒక 4 ఎకర్స్ ఉందనుకుంటే ఈ 4 ఎకర్స్ నెక్స్ట్ ఇయర్ వరకు ఏమవుతుందంటే ఈ దీంట్లోకి వెళ్ళి ఈ 2 ఎకర్స్ అనేది మనకి డివైడ్ కావడం జరుగుతుంది. ఎందుకు అంటే జనాభా పెరుగుతుంది, ఫ్యామిలీస్ అనేది డివైడ్ అవుతున్నాయి. ఓకే, లేదా ఒకరి నుంచి ఒక భూమికి బదిలీ అవుతుంది. అట్లా దానివల్ల ఏమవుతుందంటే కమతం డివైడ్ అయిపోతుంది, అక్కడే ఉంటుంది, కాకపోతే ఇంకొకరి పేరు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. కమతాల విఘటన అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కమతాల సంఖ్య ఏంది అట్లా
ఆ, ఈ రోజు రోజు కమ్మటం అంటే ఈ సగటు కమ్మతం ఏమైతే ఉందో తగ్గిపోతూ ఉన్నది. ఇప్పుడు ఈరోజు ఆ, ఒక ఒక్కరి భూమి 4 ఎకరాలు అనుకుంటే ఇది ఏమైంది, ఇద్దరికి 4 ఎకరాలు ఉంది, ఇద్దరికి 4 ఎకరాలు. అట్లా ఏమైంది, సగటు యావరేజ్గా ఒక్కరికి 4 ఎకరాలు ఉన్నది, ఇప్పుడు ఏమైంది, ఇద్దరికి 4 ఎకరాలు అయింది. అంటే యావరేజ్ అనేది తగ్గింది కదా. అట్లా రోజు రోజుకి ఈ సగటు కమత పరిమాణం అనేది తగ్గిపోతూ ఉంది. దానికి కారణం ఒకటి కమతాల విఘటనం, ఒకటి రెండోది చూసుకుంటే మనం భూమిపై మక్కువ. ఓకే, భూమిపై మక్కువ. భూమిపై మక్కువ అంటే ప్రతి ఒక్కరికి ల్యాండ్ అనేది ఒక వాల్యుబుల్, సొసైటీలో ఒక స్టేటస్ని చూపెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్ సేలింగ్ కోసం కావచ్చు, ల్యాండ్ ఉంచుకోవడం కోసం కావచ్చు, ఎవరికి ఇవ్వకుండా అట్లా దాన్ని కాపాడుకోవడం, దాని మీద మక్కువ వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ ఎక్కువ కొనడం, రియల్ ఎస్టేట్ లాంటి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మక్కువ పెరిగేసి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదేవిధంగా జనాభా పెరుగుదల. ఓకే, ఇవన్నీ జనరల్ అంశాలు. జనాభా పెరుగుదల ఒక రీజన్. ఓకే, జనాభా పెరిగిన కొద్దీ సగటు కమత పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా వారసత్వపు చట్టాలు. వారసత్వపు చట్టాలు అంటే వారసత్వంగా వచ్చే భూమిని డివైడ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు వారసులకి. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం. ఇంకా చూసుకుంటే మనకి కుటీర పరిశ్రమల క్షీణత. ఈ కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమల క్షీణించడం వల్ల కూడా మనకి ఈ సగటు యావరేజ్ కమతం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పేదరికం. దాని తర్వాత చూస్తే వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం దీనికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు వడ్డీ వ్యాపారులు ఏం చేస్తారంటే వడ్డీకి తీసుకున్నప్పుడు కొంత భూమిని కూడా కుదబెట్టుకుంటారు. దాన్ని పూచికత్తు అంటాం. ఈ పూచికత్తు దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద చేయించుకున్న తర్వాత వాళ్ళకి వడ్డీలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ రిటర్న్ చేస్తే కనుక మళ్ళీ భూమి వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. అట్లా వడ్డీ వ్యాపారం దీనికి సంబంధం ఏంటనేది కూడా మనకు అక్కడ ఆప్షన్లో ఉంటే కనుక కన్ఫ్యూజ్ కావద్దు. వడ్డీ వ్యాపారం అనేది కూడా ఈ ఆ సగటు కమత పరిమాణం తగ్గడానికి కారణమవుతున్నది. రైట్, అట్లా కమతాల విఘటన అన్న, భూమిపై మక్కువ అని చెప్పేసి అన్నాం. ఇట్లా చిన్న చిన్న కమతాల వల్ల మనకు సమస్య అయింది. మరి ఇట్లా డైలీ రోజు రోజుకి కమతాలన్నీ తగ్గిపోతున్నాయి కదా, దీనివల్ల సమస్య ఏంది అని చెప్పేసి మనం చూస్తాం. ఓకే, చిన్న కమతాల వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంది, ఇదంతా కంప్లీటు ఈ కమతాల గురించి ఒకటే క్లాస్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ కమతాలు, దానికి సంబంధించి ఇంకొక సహకార వ్యవసాయం అని చెప్పి చూస్తాం. కమతాల వలన సమస్యలు. ఓకే, మనకి ఈ సేద్యం చేసే భూమి అనేది వృధా అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎకరం భూమి అనుకుందాం. ఎకరం భూమి ఒకరిదే ఉంది. దీన్ని ఒక అరెకరం ఇంకొకరు కొనుక్కోవడం వల్ల ఏమైంది, ఇక్కడ గట్టు అనేది వచ్చింది. గట్టు అనేది రావడం వల్ల కొంత సేద్య భూమి అనేది తగ్గిపోయింది. ఓకేనా, వృధా అవుతుంది. ఎందుకంటే దీనికి గట్టు వచ్చింది, లేకుంటే కంచె వచ్చింది. ఈ మొత్తం విస్తీర్ణంలో భాగంగా కొంత అయితే తగ్గిపోయింది. అట్లా ఈ సేద్యం చేసే భూమి ఏదైతే వృధా అవుతుంది. అట్లా మనం చూసుకుంటే దాదాపు ఈ భారత్లో కాలిబాటలు కావచ్చు, ఆ కంచెలు కావచ్చు, సరిహద్దులు కావచ్చు, గట్లు కావచ్చు, దీని ప్రకారం కోసం మనకు దాదాపు 15% సేద్య భూమి వృధా అవుతుందట. ఇది మనం ఐడియా ఉండాలి. దాదాపు మన దేశంలో 15% సేద్య భూమి వృధా ఎట్లయితుందంటే ఈ యొక్క గట్ల వల్ల, కంచెల వల్ల, రైట్, కమతాల కాలిబాటల వల్ల అట్లా సేద్య భూమి వృధా అవుతుంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న కమతాల వల్ల మనకి పర్యవేక్షణ సమస్యను కూడా ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఒక రైతుకు ఇక్కడ ఒక అరెకరం ఉంది, ఇక్కడ అరెకరం, ఇక్కడ అరెకరం, ఇక్కడ అరెకరం, ఇక్కడ ఆయనకు ఉన్నది 2.5 ఎకరాలే. 2.5 ఎకరాలే కానీ ఆయన 5 చోట్లకు పోవాలి. అట్లా పర్యవేక్షణ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి చిన్న చిన్న కమతాల వల్ల మనకి సమస్య అనేది ఇదొక రకంగా. నెక్స్ట్ పరికరాల రవాణా కష్టం. మనం ప్రతిదీ కూడా మనకి దానికి అక్కడికి వెళ్ళడానికి, కమతం దగ్గరికి వెళ్ళడానికి, పరికరాలు తీసుకెళ్ళడానికి ఎక్కువ కమతాలు ఉంటే, చిన్న చిన్న కమతాలు ఉంటే తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేయలేము. అంటే చిన్న ఇక్కడ అరెకరం, అక్కడ అట్లా ఉంటే చిన్న చిన్న కమతాలు ఉండడం వల్ల ఈ మోడర్న్ అగ్రికల్చర్ సంబంధించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. అదేవిధంగా మనకి పంట మార్పిడి కావచ్చు, పంట సెలవు కూడా సాధ్యం కాదు. అదేవిధంగా మనకి కోర్టు గొడవలు ఇలాంటి వల్ల, తగాదాల వల్ల కూడా మనకి ఈ గ్రామీణ భూమి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ చిన్న కమతాల వల్ల చిన్న కమతాల వల్ల సమస్యలు అని చెప్పేసుకున్నాం కదా. మరి ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి మనకు ఒక 3 రకాల చర్యలు ఉన్నాయి. ఓకే, చిన్న కమతాల సమస్యలు అన్నాం, ఈ తగ్గడానికి కారణాలు చెప్పుకున్నాం, సమస్యలు అన్నాం. వీటికి పరిష్కార చర్యలు ఉన్నాయి మనకు ఒక 3 పరిష్కార చర్యలు. పరిష్కార చర్యలు 3 చూస్తే, ఒకటి వచ్చేసి మనకి లాభసాటి కమతాల ఏర్పాటు. ఫస్ట్ లాభసాటి కమతాల ఏర్పాటు చేయాలి.
రెండోది కమతాల సమీకరణ, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్ అంటాం. ఆల్రెడీ దీన్ని మనం మాట్లాడాం, కమతాల సమీకరణ. మూడోది మనకి సహకార వ్యవసాయం, సహకార వ్యవసాయం. ఇక్కడ మనకు లాభసాటి కమతాల ఏర్పాటు అనేది మనకి ఎట్లా అంటే, ఒక ఇద్దరు సంబంధించిన వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి 1960లో ఇది మనకు తీసుకురావడం జరిగింది. 1960 నుంచి 61. అయితే మనకి ఇన్కమ్ అనే సంవత్సరానికి 1200 రూపాయల నికర ఆదాయం అనేది ఉండాలన్నమాట. ఒక ఫ్యామిలీలో ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారంటే ఆ వ్యవసాయం సంబంధించి ఆ సంవత్సరానికి ఒక 1200 రూపాయల ఇన్కమ్ అనేది నికర ఆదాయం ఉంటే, అంటే అన్ని ఖర్చులు ఒక నికర ఆదాయం అనేది 1200 ఉంటే దాన్ని మనం లాభసాటి కమతాలుగా గుర్తించుకుంటాం. దాన్ని మనం లాభసాటి కమతం లేదా ఆర్థిక కమతం అని చెప్పేసి, పేర్లు అయితే 100% ఇంపార్టెంట్. ఆర్థిక కమతం అని చెప్పేసి, లేదా అభిలషణీయ కమతం అని చెప్పేసి, అభిలషణీయ కమతం. ఓకే, ఆర్థిక కమతం, లాభసాటి కమతం, అభిలషణీయ కమతం. ఇది ఏంటంటే మనకి ఇయర్లీ మనకి 1200 రూపీస్ నెట్ ఇన్కమ్ అనేది ఉండాలి. 1960 నుంచి 61 మనం స్టార్ట్ చేసుకున్నాం లాభసాటి కమతాలుగా. ఇది ఒకటి. నెక్స్ట్ కమతాల సమీకరణ. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న లాభసాటి కమతాల సమీకరణ అంటే ఇక్కడ ఒక అరెకరం ఉంది, ఇక్కడ ఒక అరెకరం ఉంది. ఈ వ్యక్తికి ఇక్కడ ఒక అరెకరం ఉంది, ఈ వ్యక్తికి ఇక్కడ ఒక అరెకరం ఉంది, ఇంకో వ్యక్తికి ఇక్కడ ఒక అరెకరం ఉంది, ఈ వ్యక్తికి ఇక్కడ ఒక అరెకరం ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఒకరు తీసుకోవాలి, ఈ రెండింటిని ఇక్కడ ఒకరు తీసుకోవాలి. అట్లా తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే కమతాల సమీకరణ అని చెప్పేసి మాట్లాడవచ్చు. అంటే చిన్నగా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇద్దరి కలిపి ఒకరే తీసుకుంటే కమతాల సమీకరణ, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది కమతాల సమీకరణ. అదొకటి. ఇది చిన్న కమతాలకు సంబంధించిన సమస్యల యొక్క పరిష్కారం చూస్తే. నెక్స్ట్ చూస్తే మనము అట్లా ఈ కమతాల సమీకరణలో భాగంగా మనకి 1952 నుంచి మనం ఈ కమతాల సమీకరణ మనం స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు జస్ట్ 49% మనకి కంప్లీట్ కావడం జరిగింది. ఇది ఒక బెస్ట్ పద్ధతి అండి కమతాల సమీకరణాలు. ఎందుకంటే చిన్న ఎక్కడెక్కడ ఉంటే మనం నిర్లక్ష్యం అనేది చేస్తాం, చిన్న అరెకరానికి ఇంకా తక్కువ దానికి. అట్లా ఎక్కువ ఒకరిదొకరు తీసుకోవడం వల్ల, సమీకరణ జరగడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది. దానివల్ల ఏమైందంటే మనకి 49% మాత్రమే చేయగలం ఇప్పటివరకు 1952 నుంచి చూస్తే. అట్లా మనకి కమతాల సమీకరణలో భాగంగా మనకి మహారాష్ట్ర, యూపీ చూద్దాం. మహారాష్ట్ర, యూపీ, అదేవిధంగా ఎంపీ, పంజాబ్, హర్యానా, ఇలాంటి మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, హర్యానా, ఎంపీ ఇవి మనకి కమతాల సమీకరణలో భాగంగా ఎక్కువ చేసినాయి, సమీకరణ బాగా చేసినాయి. మరి ఇప్పటికి రీసెంట్గా మనకి 2016-17 నుంచి మనకి తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయత్నపూర్వకంగా స్టార్ట్ చేసింది. కాకపోతే అదైతే విఫలం అంటే ప్రయత్నపూర్వకంగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకి లాభసాటి కమతం. అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆది కమతం, అభిలషణీయ కమతం. నెక్స్ట్ కమతాల సమీకరణాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది సహకార వ్యవసాయం. ఈ సహకార వ్యవసాయం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్ క్లాస్ చేస్తాం, ఎందుకంటే దీంట్లో రకాలు ఉంటాయి, మళ్ళీ ఇది కొంచెం లెంత్కి వెళ్తుంది. సో ఒకటే క్లాస్లో ఇవన్నీ చెప్తే మనకి బాగుండదు కాబట్టి సహకార వ్యవసాయం అనేది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసేసి తెలంగాణ భూకమతం గురించి మళ్ళీ మాట్లాడదాం. తెలంగాణ భూకమతాల గురించి సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది. ఇక్కడ మనకి ఎట్లయితే రాష్ట్రాలు, అదేవిధంగా ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, దిగుమతి తరహా కమతాలు, మధ్య తరహా కమతాలు, అదేవిధంగా పెద్ద తరహా కమతాలు, ఈ కమతాలన్నీ కూడా మనకు తెలంగాణ సంబంధించి కూడా ఉంటాయి. ఇక్కడ కంపారిజన్ మెథడ్లో ఇక్కడ ఏమొచ్చింది అక్కడ ఏమొచ్చింది కంపారిజన్ చేస్తూ నెక్స్ట్ క్లాస్ సహకార వ్యవసాయం గురించి తర్వాత నెక్స్ట్ క్లాసు చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.